స్కేల్డ్ కాన్షియస్, వాత వేయబడిన మనస్సాక్షి. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఇక్కడ కూర్చున్న మీకు మాత్రమే కదా, ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ప్రపంచంలో తెలుగు మెసేజ్ ఎవరికి అర్థమవుతుంది పాస్టర్ గారు అనుకుంటున్నారా? నా మెసేజ్, తెలుగు మెసేజ్ అంతా కింద ఇంగ్లీష్ లెటర్స్ వచ్చేస్తాయి అమెరికా వాడికి. నేనేం చెప్తున్నానో వాడికి అర్థమవుతుంటుంది. ఇవాళ ఎంత ప్రాముఖ్యమైన మెసేజ్ అంటేనండి, నా మెసేజ్ అని ఏంటంటే నా జీవితంలో నుంచి వస్తాయండి, నా అనుభవంలోంచి వస్తాయి. అటా పబ్లికేషన్స్ అదే ఉండదు. నేనేది అనుభవిస్తున్నానో అదే మీకు చెప్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతల్లి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి అంటే మొదటి నుండి ఏది ఉన్నదో, మేమేది వింటిమో, మేమేది విన్నాము, కన్నులారా ఏది చూచితిమో, మేము కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి మా చేతులు దేనిని తాకినో అది మీకు తెలియజేయుచున్నాము. అదే మీకు తెలియజేసినాడే విక్టర్ ప్రభాకర్ అండి. నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా నా జీవిత అనుభవంలోంచి వస్తుంది. ఏ సైడ్ నేను మాట్లాడిన మాటలు మీకు చెప్తాను, ఏ సైడ్తో నేను సహవాసమే మీకు చెప్తాను. 4 గంటలు లేచి యేసు ప్రభుతో మీతో ఎలా మాట్లాడాను అలా మాట్లాడుతుంటాను. నా సమస్యలు అడుగుతాను, ఆయన నాతో చెప్తుంటాడు. ఇవాళ సేవకులకి ఆ స్థితిగతులు లేవు, అందుకే సేవ ఫలించట్లేదు. ఒక పేతురు ప్రసంగం 3000 మందిని రక్షిస్తే 3000 ప్రసంగాలు ఒకటి కూడా రక్షించట్లేదు. కారణం ఏంటంటే బ్రతుకులేని బోధలు చేస్తున్నారు ఇవాళ చాలామంది కాపరులు. మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. ఈ మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మూలవాక్యం చూద్దామండి. 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం మొదటి భాగం. చాలా విషయాలు అందులో చెప్తాడు కానీ ఆ మొదటి భాగాన్ని మనం తీసుకుంటాం. చదువు బాబా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారైరి, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఉన్నారు. ఈ మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ అండి. నేను ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్లకు వెళ్తుంటాను, చాలా స్మారక కూటాలకు వెళ్ళాను, బర్త్డేలకు వెళ్ళాను, చాలా మీటింగ్లకు వెళ్ళాను. లాస్ట్ టైం మీకు చెప్పాను, ప్రభు కృపను బట్టి అమెరికా దేశంలోనే ఇండియాలో నేను స్టేజ్ మీద ఉంటాను. అమెరికా దేశంలో ఏ చర్చ్లో నేను జనాల్లో కూర్చొని, ఏ చర్చ్కి వెళ్ళినా స్టేజ్ మీద ఉంటాను. ఇండియాలో ఏ మీటింగ్ నేను వెళ్ళినా స్టేజ్ మీద ఉంటాను. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. కూర్చొని అక్కడ మాట్లాడుతున్న వాళ్ళ మాటలు నేను చాలా జాగ్రత్తగా వింటుంటానండి. ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ మైక్ దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారండి. నా కుటుంబము ఆశీర్దింపబడిన కుటుంబము, నా బిడ్డలు ఆశీర్దింపబడిన వారు, లేనిపోని మాటలు చెప్తుంటారండి. ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం పాడైపోయిందని, ఆ బిడ్డల జీవితాలు బాగలేవని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ వ్యక్తి మాత్రం మేము ఎంతటోళ్ళు అంతటోళ్ళు అని చెప్తుంటాడండి. నేను అలాగే ఆలోచిస్తుంటాను, అంటే ఈయన మనస్సాక్షి ఆయనతో మాట్లాడదా అండి. కిందటి వారం నేను మెసేజ్ చేయకపోయాడు, ఏంటి చెప్పారండి, విక్టర్ ప్రభాకర్ అంటే మీకు సామాన్యమైన పాస్టర్ కనిపిస్తాడు, నేను ఇంటర్నేషనల్ స్పీకర్నండి. కిందటి వారం నేను ఏం చెప్పానండి, ఎంత పెద్ద స్పీకర్, 1800 వీడియోలు మనకు ఉన్నాయి, ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఆ మెసేజ్. అందులో ఏం చెప్పానండి, దేవుడు నాలో ఏదో నచ్చనిది ఉండడం వల్ల ఆయన నాకు ఇచ్చిన నిబంధన ఆలస్యం చేస్తున్నాడు ఎవడని చెప్తాడండి. ఎవడో ఒక మెగా చేసిపోయి ఎవడని చెప్తాడండి. కానీ నేను చెప్తున్నానండి, దేవుడికి ఎక్కడో బాధ కలిగింది కనుక నాకు ఇవ్వాల్సిన అత్యున్నతమైన ఆశీర్వాదాలు కానీ ఆలస్యం చేసాడు తప్ప ఎవనని చెప్పట్లేదు. అబ్రహాం గారు కూడా దేవుని బాధ పెట్టాడు. అందువల్ల ఏం చేశాడంటే అబ్రహాంకి ఇచ్చిన నిబంధనకి 25 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు, 25 years తర్వాత ఇచ్చాడు. దావీదు కూడా దేవుడిని బాధ పెట్టాడు. అందువల్ల ఏం చేశాడు, దేవుడు దావీదుకి ఇచ్చిన నిబంధన 15 సంవత్సరాలు తీసుకున్నాడు. మరి నాకు ఎన్ని సంవత్సరాలు, 32 సంవత్సరాలు దేవుడు తీసుకున్నాడు పరిచర్లో. కానీ ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో నా దర్శనం అంతా నెరవేరబోతుందండి. నేను సామ్యూయల్ బాబు నేను మాట్లాడుకున్న విషయం
అద్భుత కార్యాలు దేవుడు సంఘపక్షంగా చేయబోతున్నాడు. నాకు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచిస్తానండి, వాళ్ళ యొక్క వాతవేయబడి మనస్సాక్షి ఏమిటి చేస్తుంది. చాలామంది పాస్టర్స్ కూడా వాళ్ళ కుటుంబం అస్సలు బాగోదండి, కానీ ఎలా మాట్లాడతారండి. ఒక పాస్టర్ నాకు తెలిసి బిషప్ రోగి కానీ ప్రసంగాలు చేస్తాడు, దేవుని అద్భుత కార్యాల గురించి మాట్లాడుతుంటాడు. నాకు అనిపిస్తుంది వాడు ప్రసంగం చేసేటప్పుడు వాడు అంతరాత్మ ఆ మనస్సాక్షి వరే ఏం బదులు చేస్తున్నారు అని చెప్పదా ఏమండి. నా మాటలు దేవుడు వింటున్నాడు. మీ సంగతి తర్వాత నేను ఒక్క మాట కూడా అపశృతి మాట్లాడినా, ఒక్క మాట అబద్ధం మాట్లాడినా దేవుని అగ్ని వచ్చి నన్ను దహించేస్తుంది. ఇప్పుడే ఐ డోంట్ ప్రీచ్. సాక్ష్యం లేకుండా నేను బాగా చేయనండి. పెద్దవిగానే పడుకుని పోతాను, తెల్లవారు 4 లేచిపోతాను. ప్రతి విషయంలో నన్ను నేను పరీక్షించుకుంటాను. ఎక్కడైనా తప్పు మాట్లాడుతున్నానా, ఎవరినైనా బాధపడుతున్నానా. భయం నాకు. పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోయారు, అలా భ్రష్టు నాకూడదనే ఒక ఆలోచన. దేవుడిని 4 విషయాలు అడుగుతున్నానండి. నెంబర్ 1 ఏంటంటే సక్సెస్ఫుల్ గాడ్ సర్వెంట్గా ముగించాలి. నేను ఫలభరితమైన సేవకుడిగా ముగించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రభు రాకడలు ఎత్తబడాలి, మరణం లేదు నాకు. నెంబర్ 3 ఏంటంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళగానే ప్రభు నన్ను కంపల్సరీ ఈ మాట చెప్పాలి, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి. నెంబర్ 4 ఏంటంటే ఏలియా వంటి గొప్ప సాక్షి నాకు కలిగి ఉండాలని. ఇవన్నీ నేను నా ప్రియులైన వారితో పంచుకునేటప్పుడు వాళ్ళు భయపడిపోతుంటారు. కొంతమంది అంటారు జరుగుతాయి సార్ అంటాడు. 4వది ఎంత భయంకరమైందండి. ఏలియా వంటి సాక్ష్యం కలిగిన చిన్న విషయం అండి. ఏలియా ఆర్డినరీ పర్సన్ కాదు. ఏలియా మరణం చూడలేదు, హానోకు మరణం చూడలేదు, యేసుప్రభు గారు మరణం చూడలేదు. మరణం ఎరగని వాళ్ళు అందరూ కూడా. ఏలియా ఎంత గొప్పడు. కెర్మేలు పర్వతం మీద ఛాలెంజ్ చేసాడు వాళ్ళకి. యెహోవా దేవుడే నిజమైన దేవుడే నిరూపిస్తానని చెప్పాడు. ఏం చేద్దాం సార్, మీ బయలు దేవతలందరూ ఇక్కడ ఒక బలి పెట్టండి, యెహోవా దేవుడికి ఇక్కడ బలి పెడతాం. ముందు మీరు అడగండి, మీ దేవుడిని బయలుదేవుడిని అగ్ని వచ్చి దహించాలని అడగండి. వాళ్ళు చేయలేకపోయారు. అగ్గి రాలేదు, ఏం చేయలేకపోయారు. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, ఆ బలి గొయ్యి దవ్వి, ఆ కందకంలో దవ్వి దాంట్లో నీళ్ళు వేసిమన్నాడు. ఆ కట్టెలన్నీ నీళ్ళు నిండిపోయాయి, ఆ బలి మీద కూడా నీరు వెళ్ళిపోయాయి. ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ కట్టెలు బలి అంతా కూడా బూడిదైపోయిందండి. ఏంటి మీకు ప్రశ్న రావచ్చు, ఏంటి పాస్టర్ గారు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకుంటున్నారు, ఏలియా వంటి సాక్షి మీకు ఎలాగొచ్చేస్తుంది పాస్టర్ గారు? వస్తుందండి, మీకు చెప్తున్నాను. నా గురించి ప్రపంచం అంతా చెప్పుకునే రోజు చాలా దగ్గరలో ఉంది. నేను దేవుని అడుగుతున్నానండి. వినబడంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు 100 మంది పాస్టర్స్ వచ్చారండి. నేను ఆ పాస్టర్ కాన్ఫరెన్స్లోనే చెప్పాను, త్వరలో దేవుడు నన్ను ఢిల్లీ నడివీధుల్లో నిలబెట్టబోతున్నాడు. నేను ఒక ఛాలెంజ్ చేయబోతున్నాను ఇండియాకి. మీలో ఎవడైనా మీ దేవుడు నిజమైన దేవుళ్ళు అయితే రండి రా నిరూపించుకుందాం. ఆడికి నాకు ఎవడన్నా ఒకటి వస్తే ఆడికి నాకు పోలీస్ కప్స్ వేసేయండి, పెద్ద అగ్ని పెట్టండి, ఆడి కాలి బూడిదైపోతాడు. అందులోకి వెళ్ళి నా బట్టలు కూడా అగ్నివాసన రాదని చెప్తాను. అడుగుతున్నాను నేను దేవుడిని వేళ, దేవుడు పలానా రోజు రైట్ అని వెళ్ళరాను, కానీ ఐ వాంట్ టు అనౌన్స్ ఇట్. ఇంటర్నేషనల్ మీడియాని పిల్లడానికి డిసైడ్ అయ్యాను, నేషనల్ మీడియాని పిల్లడానికి డిసైడ్ అయ్యాను. వస్తారా రండి, ఆసక్తి. మరి ఎవడరా ఇండియాలో ఒక పాస్టర్ అట, రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ అట, ఆడేంటి ఛాలెంజ్ చేశాడట, యెహోవా దేవుడు నిజమైన దేవుడు నిరూపిస్తానన్నాడట అని కెమెరాలన్నీ నాకేసి పెడతారండి. ఒక్కసారి ఆడి కాలి బూడిదైపోయి నేను అందులోని చూస్తే ఏలియాలాంటి పేరు నాకు రాదండి. ఏలియాకి ఇంకా పెద్ద పబ్లిసిటీ అవ్వలేదు, పెద్ద పబ్లిసిటీ అయిపోద్ది. అర్థమైందండి. అడుగుతున్నానండి దేవుడిని. మేళ్ళ మిద్దులు అడగట్లేదు, డబ్బు అడగట్లేదు, ఏం అడగట్లేదండి. నాకు పాస్టర్ గారు బాబుని ఎవరు కనిపించండి నాకు. నేను దేవుడే. ఈ వాళ్ళ సమాజంలో జరుగుతున్నది ఏంటండి,
నీ కుటుంబ వ్యవస్థ బాగులేదు, నువ్వు రోగపీడితురాలువైనా నీ అంతరాత్మ నీకు చెప్పట్లేదా? నీ పాపాల వల్ల నువ్వు రోగాలు అనుభవిస్తున్నావా? నీ అంతరాత్మ నీకు చెప్పట్లేదా? ఎలుగెత్తి చెప్తున్నారండి, నీ రోగాలు నీ పాపం వల్ల నీకు వస్తున్నాయి. ఎవరికి రావాలని రోగాలని చెప్పకండి. యువర్ సిన్ ఈస్ కమింగ్ టు ఇన్ ద నేమ్ ఆఫ్ డిసీజెస్. రోగాలతో ఉన్న వాళ్ళు ప్రపంచానికి చెప్తున్నారు, రోగాలతో ఉన్నాడు ఊడైనా మారు మనసు పొందండి, మీ రోగాలు పోతాయి. మనిషికి ఏటవుతుందండి? వాత వేయబడిన మనస్సాక్షి. నేను భక్తిగా ఉన్నాను. భక్తిగా ఉంటే నువ్వు డాక్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావమ్మా? భక్తిగా ఉండి రోగాలు ఎందుకు వస్తున్నామా? భక్తి అనేది ఏంటండి? శక్తి. భక్తి అనేది శక్తి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారండి. ఏంటంటే గుడికి వస్తున్నా వెళ్ళిపోతున్నా అంటే గాడిది ఏట్లోకి వెళ్తుంది, మాసిపోయిన బట్టలు మోసుకొని, రిటర్న్ ఉతికిన బట్టలు వేసుకొని వస్తుంది. ఏమే గాడిదా ఏంటి నేర్చుకుంటే ఏంటి నేర్చుకుంటామండి? మాసిపోయిన బట్టలు మోసుకెళ్ళు, ఉతికిన బట్టలు మోసుకురాడు. గుడికి వెళ్ళి ఏంటి నేర్చుకున్నావంటే, ఇవాళ మా పాస్టర్ గారు భలే చెప్పారు. ఏడు చెప్పారమ్మా? భలే చెప్పారు. ఏడు భలే చెప్పారు. ఒక మాట కూడా నువ్వు తీసుకోకుండా, ప్రభు మాట వినకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నువ్వు చచ్చిందానివే తప్ప బతికిందానివి కాదు. దీనికన్నిటి కారణాలు ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. అంటే నాకు చిన్న బాధ కలిగిన, చిన్న గాయం కలిగిన ఆలోచించుకుంటాను వెంటనే. ఎక్కడైనా తప్పు చేశానా, ఎవరినైనా ఏమన్నా అన్నానా, పాప భీతి నన్ను అలా వెంటాడుతుంటుంది. ఎక్కడ మాటలు తప్పు చేశాను, ఎక్కడ ఉండేనా, ఎవరిని బాధ పెట్టానో ఆలోచించేసుకుంటానండి. చాలామంది ఎందుకు రోగాలతో బాధపడుతూ కుటుంబాలు నాశనం అయిపోతున్నా వాళ్ళు ఎందుకు మారట్లేదంటే ఏమైందండి? వాళ్ళకి వాత వేయబడిన మనస్సాక్షి. ఇవి మీకు వివరంగా చెప్తాను, అందులో మీరు ఉన్నారేమో మీరు చూసుకోండి. నెంబర్ 1 మూలవాక్యం సార్ చదివి బాబా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారైరి. నెంబర్ 1 వివరణ. వాత వేయబడిన మనస్సాక్షి అనేది అలవాటుగా చేసే పాపం. అంటే నీకు తప్పుగా అనిపిస్తుంది. ఏంటి ఆలోచించేయండి, ఎదురింటి వాళ్ళ పిల్ల తప్పు చేస్తే తప్పుగా నువ్వు చెప్తావు, నీ పిల్ల చేస్తే చెప్పవు అండి. ప్రపంచంలో ఎంతమందికి నాకున్న దమ్ము ఉన్నదండి పాస్టర్లకి? నాలో ఏదో దేవుడికి నచ్చని ఉంది కాబట్టి నా దర్శనం ఆలస్యం. ఎవడు చెప్పగలండి? ఇవాళ ప్రతివాడు ఆడి గురించి గొప్పలే చెప్పుకుంటాడు, నేను గొప్ప చెప్పుకోనండి. ఇవాళ నేను ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ప్రభా నీవు నా జీవితంలో కార్యం చేయకపోతే నేను పగటి కళలు కనేవాడిగానే ఉంటాను, నా మాటలకు విలువ లేదు. నువ్వు కార్యం చేయాలి నా జీవితంలో, నా సంఘ జీవితంలో కార్యం చేయాలి నువ్వు. లేకపోతే నా మాటలకు విలువ లేదు, నా ప్రసంగానికి విలువ లేదు, జీవితానికి విలువ లేదండి. కనుక నెంబర్ 1 మళ్ళీ చదివిరా. వాత వేయబడిన మనస్సాక్షి అనేది అలవాటుగా చేసే పాపం. అలవాటు అయిపోతుందండి వీళ్ళకి. ఏంటంటే 2 ఉంటాయండి ఇంగ్లీష్లో చక్కని క్యాజువల్ లీవ్ అంటారు, సిఎల్ అంటారు. దానికి నేను ఇచ్చిన అర్థం ఏంటంటే ఏటమ్మా, సిగ్గు లజ్జ 2 ఉండవు. రోగాలతో ప్రసంగాలు చేస్తారు, రోగాలతో నేను సాక్ష్యాలు చెప్పేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి ఏటి లేవు, 2 లేవు, సిగ్గు లజ్జ లేదు. దానికి సింగిల్ వర్డ్ ఏంటి? వాత వేయబడిన మనస్సాక్షి. 2 సత్యాన్ని తిరస్కరించడము. నెంబర్ 1 ఏంటంటే సత్యాన్ని తిరస్కరించడం. మంచి చెడుల విషయంలో ఏటైపోతుంది? మొద్దుబారిపోతారు అనమాట. వాడికి ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఏ మాట మాట్లాడాలో తెలియదు, ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. అంటే ఒక రకమైన మొద్దుబారిన తత్వం వచ్చేస్తుంది వాళ్ళకి. సున్నితత్వం కోల్పోయి. సున్నితత్వం అంటేనండి ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారు, వీళ్ళకి కీడు చేయకూడదు, నేను ఎంతవరకే ఉండాలని ఆ సున్నితత్వం కోల్పోతారు. స్పందించని అంతర్గతను సూచిస్తుంది. స్పందించని అంతర్గతం అంటే ఆ చచ్చిన మనసు అయిపోద్ది వాళ్ళకి, చచ్చిన హృదయం అయిపోద్ది. వాళ్ళకి ఏమి స్పందన రాదు. వాళ్ళు తప్పు చేస్తున్నారని ఆలోచన ఉండదు, మా కుటుంబం నాశనం అయిపోతుందని ఆలోచన ఉండదు. మీరు రోగపీడితులే, ఎవరికి రోగాలు రావండి అంటారు. ఏ కుటుంబాలు బాగున్నాయండి? ఏ కుటుంబాలు నీకెందుకు రా, నీ కుటుంబం గురించి చెప్పు.
ఎవడికి రోగాలు ఉంటే నీ గురించి చెప్పు. తర్వాత స్పర్శ కోల్పోవడము. స్పర్శ కోల్పోడు. స్పర్శ అంటే సెన్స్ కోల్పోడు. మాంసం కాలిపోవడం వల్ల ఒక కాలిపోయిన మనిషి ఉంటాడు చూసారండి, ఆ కాలిపోయిన మనిషి జరిగి నరాల చివరలు నాశనమై ఆడి నరాలు ఇంకా పని చేయవు. నొప్పి అనుభూతి చెందలేదు. ఆడికి నొప్పి అనుభూతి ఉండదు. కాలిపోయిన దగ్గరికి వెళ్ళి మీరు పిల్లనిస్తూ కూర్చోండి, ఆడికి ఏమి ఉండదు. స్పర్శ కోల్పోతాడు. అంటే ఈ పాపంలో మూలిగిపోయిన కుటుంబాలు, పనికి మాలలో ఉంటారు చూసారండి, వాళ్ళకి పాపంలా కనిపిస్తుంది. ఎవడు చేయలేదండి, అంతరం చేస్తుంది కదండి అంటే వాళ్ళకి ఏంటంటే స్పర్శ కోల్పోతారు. అంటే ఇది నేను చేస్తుంది తప్పు అనేది కోల్పోతారు. నేను దినాన్ని గృహాలు దర్శించాను, అద్భుతమైన అనుభవం నాకు నిన్న. కానీ ఇంటికి రాగానే నేను ప్రభువా ఎవరితో నేను తప్పుగా మాట్లాడేనా, ఈ గృహ దర్శనంలో ఎవరైనా బాధ పెట్టేనా, నన్ను నేను ప్రశ్నించుకున్నా వెంటనే. అంటే నాకు సెల్ఫ్ చెకింగ్ చాలా ఇంపార్టెంట్. నాకు నేను సరిగా లేకపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేయనండి. నేను సరిగా లేకపోతే ప్రసంగం చేయను, ఆఫీస్కి వెళ్ళిపోతాను అంతే. నేను ప్రసంగం చేస్తానంటే దేవుడితో సరిగా ఉన్నానమాట. సరిగా ఉంటేనే ప్రార్థన చేస్తాను, లేదా నీ ప్రార్థన దేవుడు వినండి. నీ ప్రార్థన ఇంటికి కప్పుకూడదు దాటి వెళ్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఇకపై అపరాధ భావం యొక్క గుచ్చుకోవడాన్ని లేదా పరిశుద్ధాత్మ యొక్క దోషారోపణ అనుభూతి చెందడు. ఇంకా పరిశుద్ధాత్మ యొక్క అనుభూతి ఉండదు వాడికి. అంటే చచ్చినోడు అనమాట, డెడ్ పర్సన్. వాడికి ఏ రియాక్షన్ కూడా వాడి మీద ఉండదు. తర్వాత యాజమాన్య ముద్ర. యాజమాన్య ముద్ర చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వేరండి. యాజమాన్య ముద్ర అంటే ఒక ముద్ర వేస్తారట. మా రోజుల్లో ఆంబోతులకి వేసేవారు. ఆ ముద్ర ఉంటే ఆంబోతిని ఎవడ కట్టకూడదు, ఆంబోతిని ఎవడేం చేయకూడదు. అందుకే ఒక వాడుక భాష అండి, వచ్చేసిన ఆంబోతురాడు అంటారు. ఈ ముద్రల గురించి చెప్తున్నాడు, చదవమా. ప్రాచీన గ్రీకో రోమన్ ప్రపంచాల్లో పశువులు బానిసలు లేదా నేరస్తులను గుర్తించడానికి ముద్ర వేసి ఇనుప పనిముట్లను ఉపయోగించేవారు. ఒక ముద్ర వేసేవారు వాళ్ళకి వీపు మీద. ఈ విధంగా కాలిపోయిన మనస్సాక్షి శాశ్వతంగా అసత్యమనే ముద్రతో ముద్రించబడి మోసపు శక్తులకు చెందినదిగా ఉంటుంది. ఈ మనస్సాక్షి చచ్చిపోయిన బతుకులు ఎలాగ ఉంటాయంటే, ఆ స్లేవ్స్ బానిసలు ఉండేవారు. ఆడు బానిస అని ఎలా తెలుస్తుంది, ఆడు వీపు మీద ఒక ముద్ర వేసేస్తారనమాట, కాల్చిన ముద్రలాడు. అది చూస్తే ఇటు బానిస అని లెక్క అనమాట. వీళ్ళు ఎలా ధైర్యపోతారంటే వాళ్ళు బానిసల్లాగా పాపానికి బానిసలు అయిపోతారు. వాళ్ళ పాపం వాళ్ళకి పాపంగా అనిపిస్తుందండి. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ అనుభవిస్తున్నానండి. ఒక వ్యక్తి అండి, భర్త అపస్మారక స్థితిలో ఉండి వాడు బతుకుతాడా సచ్చడి స్థితిలో ఉంటే భర్తని హాస్పిటల్ వదిలేసి ఆవిడ కూడా వెళ్ళిపోయిందండి. అంటే ఆవిడ జీవిత చరిత్ర చేస్తే నీచాతి నీచురాలు అనమాట. ఆవిడ ఇవాళ ఎంత పరిశుద్ధురాల్లో మాట్లాడుతుందో, ఇతరులను విమర్శిస్తుంది. నాకు ఆవిడ మీద ఎంత గౌరవం కూడా పోయిందండి. కారణం ఏంటండి, ఈ కోవలోకి వస్తుంది ఆవిడ. అంటే ముద్ర వేయబడిన మనుషులు వీళ్ళందరూ కూడా భ్రష్ట కుటుంబాలు కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఆలోచించండి. సామ్యూల్ బాబు ఇలాగ ఎందుకున్నాడంటే, నేను తప్పు అంటే ఒప్పుకోనండి. సామ్యూల్ బాబు అని పాస్టర్ అని తప్పు అంటే కుదరదు నాకు దగ్గర. వాళ్ళకి కొడుకు ఇంత స్థాయిలో ఉన్నాడని ఏం లేదు. ఏ నిర్ణయం తీసుకోండి భయం వాడికి. నేనంటే నా కోడలైనా కొడుకైనా భార్య అయినా చెప్పిన మాట వినాలి ఇంట్లో, అంతే. నేను తప్పు చేయను, వాళ్ళు తప్పు చేయకూడదు. అధ్యక్షుడైన వాడు గృహమును బాగా ఏలువాడే ఉండాలి. ఆ డిసిప్లిన్ ఎక్కడొస్తుందండి? వాత వేయబడిన మనుషులు నీకెక్కడొస్తుంది? నువ్వే తాగుపోతాడు అంటే పనికి మళ్ళీ నీ కొడుకు కేటరా చెప్తా? నువ్వు చెప్పగలవా? నువ్వే పనికి మళ్ళీ తల్లిగా ఉంటే నీ కూతురికే నువ్వు చెప్పగలవా? నేను మంచిదాన్ని, నా కూతురు అలాగే. నీ బుద్ధులు నీ కూతురుకి వస్తాయి. నీ కూతురు కొత్త బుద్ధులు ఎక్కడి నుంచి రావు కదమ్మా. వేప చెట్టుకి యాపిల్కాయలు కాయవు కదా. నువ్వు వేప చెట్టు కట్టి యాపకాయ కాసింది నీకు. తల్లిదండ్రులు గమనించుకోండి, మీ బిడ్డలు మీ ప్రతిరూపాలు. మిమ్మల్ని గమనిస్తుంటారు పిల్లలు. మా అమ్మ ఏంటి చేస్తుంది? బాలుడు నడవవలసిన త్రావలు నేర్పమంటే నీ మాటలు, నీ ప్రవర్తన, మీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేస్తున్న చిన్నులు, తాగుబో తండ్రి యొక్క వ్యవహారాలని పిల్లలు గమనిస్తుంటారు. అవే వాళ్ళని అనుకరిస్తారు. చిల్డ్రన్ ఆర్ ది బెస్ట్ ఇమిటేటర్స్. పిల్లలు అనే వాళ్ళు అనుకరిస్తారు. కనుక తల్లిదండ్రులు ఎంత క్రమశిక్షణగా ఉండాలండి. ఏంటి మా ఇంట్లో ఆ రోజులు చందమామ కానీ ప్రభలు కానీ పుస్తకాలు కూడా ఉండడానికి వీల్లేదు. సినిమాలకి వెళ్ళడానికి వీల్లేదు, క్వశ్చన్ లేదు. మా అబ్బాయిని చిన్న స్థాయిలో ఉంటే మేము కొడైకెనాల్ అమ్మగారు మేమును
బంధువులు కదా అని సమీప బంధువులు ఇంట్లో ఇచ్చాం. ఆ మరుసటి రోజు నేను ఊరి నుంచి రాగానే బాబుని తీసుకొని అలా పూర్ణ మార్కెట్ వెళ్తుంటే కరెక్ట్గా లీలామాల దగ్గరికి వెళ్ళి చనిపోయాడు. డాడీ పెద్ద టీవీకి వచ్చాను. నేను ఎవరితో వచ్చారంటే పాలన నా పని ఆపేసానండి. పని ఆపేసి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందరిని కూర్చోబెట్టి చెప్పాను, నా కొడుకు పాస్టర్ కొడుకు, వాడు దైవసేవుడు కొడుకు, మీరు మంచోళ్ళని నా కొడుకుని ఇక్కడ పెడితే నా కొడుకుని సినిమాలు తీసుకెళ్తారు, పనికి మనలో ఉన్నారు. మీకు షాప్ మేట్ తెలుసా? నా కొడుకు ఎప్పుడు మీ ఇంట్లో ఉండడు. దగ్గర బంధువులు సమీపం, నా కొడుకు ఎప్పుడు మీ ఇంట్లో ఉండడు. మా అబ్బాయికి చెప్పాను, వీళ్ళు చాలా బ్యాడ్ ఫెలోస్, వీళ్ళు దగ్గర బంధువులే, చెత్తోళ్ళు, వీళ్ళు ఇంటికి ఎప్పుడు రావద్దని చెప్పాను. మా అబ్బాయి నా ఇంటికి పంపించలేదండి, సమీప బంధువులు. నా కొడుకుని అంతగా కాసుకొని ఉన్నానండి చిన్నప్పటి నుంచి కూడా. నువ్వు తాగుబోదు నా కొడుకు తాగేసి వచ్చి అంటున్నా అంటే వైఫ్ అంటే కొడుకు తెలియదురా నువ్వు తాగుబోతాడు అని ఏం చెప్పగలవు నువ్వు? వాత వేయబడి మనసు, సిగ్గు లజ్జ రెండు ఉండవండి. ఎన్ని చెప్పండి, సాయంత్రం అవగానే వాడు వెళ్ళిపోతాడు సారగొట్టుకి. ఎన్ని చెప్పండి, పనికి మళ్ళీ భర్తలా కలిగి దూరుల మీద పోతుంటుంది. ఏంటండి వాళ్ళకి? వాత వేయబడిన మనస్సాక్షి. తర్వాత దోషారోపణ. ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసి వెంటనే అపరాధ భావం లేదా అంతర్గత అశాంతిని అనుభవిస్తాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చేస్తున్నాను ఇలాంటి అనుభవాలు మీ అందరికి ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు అశాంతితో ఉన్నారు తెలుసండి? ఇతరుల ఇల్లు పాడు చేశారు, మీరు ఇతరుల జీవితాలు పాడు చేశారు, ఇతరులకు కష్టం కలిగించారు, అదిగా మీరు అనుభవిస్తున్నారు. శాంతి ఉండదండి, కొంతమందికి ప్రశాంతత ఉండదు. ఏంటి నా వరకు నేను హ్యాపీగా ఇలా కళ్ళు మూయగా నిద్ర వచ్చేస్తుంది. నాకు నా హోల్ లైఫ్లో 73 సంవత్సరాల్లో ఎవరికి నేను అపకారం చేయలేదండి. ఎవడైనా కూడా వచ్చి మీరు నాకు అపకారం చేశాను చెప్పడానికి వీల్లేదు. ఎవరికి ఉపకారాలు చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, ఇల్లులు కట్టాను, జీవితాలు నిలబెట్టానండి. నేను ఆశీర్దింపడానికి, నా భార్య ఆశీర్దించ, నా బిడ్డలు ఆశీర్దించడానికి కారణం ఏంటంటే కొన్నేళ్ళ గురించి చెప్పినాక ఏంటి చెప్పాడండి? అతడు నీతిపరుడండి, మంచి కార్యాలు చేసేవాడు. నువ్వు మనుషులకి మంచివాడిగా ఉండవసరం లేదు, దేవుడికి మంచివాడిగా ఉండు. మనుషులందరూ నువ్వు చెడ్డదాని అయిపోవు, నువ్వు మంచిదానివే. దేవుడు చెప్పాలి నువ్వు చెడ్డడు అని, దేవుడు చెప్పాలి నువ్వు చెడ్డదా. దేవుడిని మెచ్చుకునేటప్పుడు దేవుడిని వీళ్ళ గురించి నీకెందుకండి? మనుషులు ఎవరికి మీరు ఆలోచన చేయకండి, దేవుడి దగ్గర నువ్వు ఎలాగున్నావు చూసుకోండి. తర్వాత అణిచివేయడం. పశ్చాత్తాపడడానికి బదులుగా ఆ వ్యక్తి తప్పు ప్రవర్తనను సమర్థించుకుంటాడు. వీళ్ళు మారడానికి బదులుగా సమర్థించుకుంటాడు. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, భ్రష్ట కుటుంబాలు. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయినా వాళ్ళు ఎంత ఐక్యతగా ఉంటారో. పనికి మాలిన చెల్లి, పనికి మాలిన అక్క, పనికి మాలిన తమ్ముడు, పనికి మాలిన అన్నయ్య, భ్రష్ట జీవితాలు. మనందరం ఏకంగా ఉండాలిరా, కట్టుగా ఉండాలి, లేకపోతే అవతల నీ కట్టు ఎవడకి కావాలండి. నీ బతుకు పాడైపోయి, నీ ఇల్లు పాడైపోయి, న్యూస్ పేపర్లో నీదొక పనికి మళ్ళీ కుటుంబాన్ని వచ్చిస్తే నీకు ఇంకా ఏంటి ఐక్యత అండి? నా బైబిల్లో మీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక నా బైబిల్లో ఉంది, మీ బైబిల్ ఉందా? పాపుల మార్గమున నిలవక మీ బైబిల్ ఉందా? అపహాసకులు కూర్చోండి. దుష్టులు ఎవరంటే దుష్టులకు ఒక పేట ఉందా? మీ అన్నయ్య దుష్టుడు, మీ తమ్ముడే దుష్టుడు, మీ అక్క దుష్టురాలు, మీ చెల్లె దుష్టురాలు. పాపుల మార్గం నిలక, పాపుల పేట ఒకటి వేరే ఉంది ఎక్కడైనా? మీ ఇంట్లోనే పాపులు, నీచాతి నీచమైన కార్యాలు చేసేవాళ్ళు మీ ఇంట్లోనే అపహాసకులు అండి. మా ఇంట్లోనండి నేను పెద్ద మీటింగ్లోనే సాక్షి చెప్పాను. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర 6 సీటర్ డైనింగ్ టేబుల్, 6 కూర్చుంటాం. నా మనవరాలు 4వ క్లాస్, ఆవిడ కూడా ప్రార్థన చేస్తుంది. నా మనవరాలు అంటే నాకు ఎంతో ప్రేమ, కూతురు లేదు కాబట్టి చెప్తాను, ఏంజలీనా నువ్వే నా బాస్ అంటారు. తాతయ్య తెలుగు రాదలికి, తాతయ్య బాస్ కదా ముందు నువ్వే ముంచే అని చెప్తాను. పిల్లలకి నేర్పించాలండి మనం. మా ఇంట్లో పిల్లల దగ్గర ఆలోచించండి, ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల ఎదురుగా దెబ్బలాడుకొని కొట్టుకొని చేసి ఏంటండి నేర్చుకుంటారు పిల్లలు? మీ దగ్గర ఏంటి నేర్చుకుంటారు? మా ఇంట్లో పిల్లలు గసరడానికి వీల్లేదు, కొట్టే ప్రసక్తి లేదు మా ఇంట్లో. వాళ్ళు తప్పు అనిపిస్తే మర్యాదగా చెప్పాలి, వాళ్ళకి నువ్వు తప్పు చేస్తున్నా అని చెప్పాలి. కొంతమంది చూడండి తల్లులు గోప్యాలు కొట్టేస్తాను,
కోపం వచ్చిందా కొట్టేస్తాను. అంటే మన చర్చిలో ఒక అందమైన పాపని ఆ క్రూరురాలైన తల్లి ఇలా గోడకు కొట్టి కొట్టిందండి. చాలా అందమైన పిల్ల అండి అది. ఆ బ్రెయిన్కి దెబ్బ తగిలిసిందండి. చాలా బాధలు పడ్డారు, చాలా హాస్పిటల్ తిప్పారు, చచ్చిపోయిందండి. బిడ్డకు కూడా రావడం మానేశారు అనుకుంటాను. నాకు ఆ పిల్ల ఎప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఈ మధ్యకాలంలో పాత వీడియోలు అన్నీ వేసి ఆ పిల్ల కనిపిస్తుంటుందండి. ఓలై క్రూరు రాలేని తల్లి కూతుర్ని చంపేసేవేను అంతకు రాలేదు. పిల్లల్ని ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఒక పెద్ద వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడండి. సామిల్ బాబునండి మీరు గమనించండి, సామిల్ గారు అని పిలుస్తానండి, సామిల్ గారు అని పిలుస్తాను. ఉరయన్ కానీ అమర్యాదగా మాట్లాడు. మా రైన్ గారిని రైన్ బాబు అని పిలుస్తాను. ఏంజలైనా గారు మై బాస్ అని పిలుస్తాను. శ్రీకాకుళం పెళ్ళిలో మీరు విన్నారు, చూశారు. అందులో ఏం చెప్పానండి, నా భార్య గారు ఇక్కడ ఉన్నారు, ఎలీనా గారు దయచేసి ఒకసారి నిలబడండి అని చెప్పానండి. రెస్పెక్ట్ యువర్ చిల్డ్రన్, రెస్పెక్ట్ యువర్ వైఫ్, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. అది సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వస్తాను, పనికిమాల కుటుంబాల నుంచి రావు. నువ్వు పెరిగిన విధానం ఉంటుంది కదా, దాన్ని బట్టే నువ్వు పిల్లలు ట్రీట్ చేస్తావు. పిల్లల్ని మీరు దేవుడిచ్చే బహుమానాలుగా పెంచాలండి. దేవుడిచ్చే బహుమానాలుగా. సామిల్ బాబుని అడిగాను, ఒంటరిగా ఉన్నప్పుడు అడిగాను, మీ డాడీ ఎలా పెంచాడు? వాడిని ఎంత అపురూపంగా పెంచానండి. చెప్పాను కదా, బంధువులు ఒకటి వెళ్ళడానికి వెళ్ళడానికి వీల్లేదు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండడానికి వీల్లేదు. అడిగి ఐ లవ్ మై సన్, ఐ టేక్ కేర్ అబౌట్ మై సన్. నా కొడుకు తప్పు చేశాడా? తప్పే. ఒకరోజు సామిల్ బాబుకి పాస్టర్ గారు శాంతం ఎక్కువ. ఒకరోజు ఏదో కోపం వచ్చింది, వీధిలో కారు జీమని తీసాడండి. బాబు ఒక్క నిమిషం ఆగు బాబు అని. బాబు ఇది వీధి బాబు, చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు, పొరపాటున ఎవడని చిన్నపిల్లని గుద్దించావు అనుకో, ఆ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వవలసిన లేదు, నేనే 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నిన్ను అప్పగించి అడివర్ జైలుకి పంపించేస్తానని చెప్పారు ఇలాగే. అప్పటి నుంచి అడిగి అర్థమైపోయింది, మా నాన్నగారు తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేయడానికి అర్థమైపోయి కుదురుగా డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నాను. నీ పిల్లలు ఎందుకు పాడైపోతున్నారండి? నీ కూతురు నీ కొడుకో తప్పు చేసినట్టు చెప్పగలుగుతున్నావా? నీకే మనస్సాక్షి లేదు, నువ్వే పనికిమాలిన తల్లి, నువ్వే పనికిమాలి. ఏం చెప్పగలవు వాళ్ళకి? అదే చెప్తున్నాడు ఇక్కడ, చదువుది. పశ్చాత్తాపడడానికి బదులుగా ఆ వ్యక్తి తప్పు ప్రవర్తనని సమర్థించుకుంటాడు. అంటే మారడానికి బదులుగా సమర్థించుకుంటారు. అందుకే మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, అందుకే మీ బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. తర్వాత పునరావృతము పాపం అలవాటుగా చేయబడుతుంది. ఈ పనికి మాలిన ఏంటంటే తప్పులు మీద తప్పులు అలా చేస్తూనే ఉంటారు, మారలు. ప్రతిసారి పునరావృతం అయినప్పుడు అంతరాత్మ స్వరం నిశ్శబ్దం అవుతుంది. అంటే అంతరాత్మ అనేది చచ్చిపోద్దటండి, చెప్పదట నువ్వు తప్పు చేస్తున్నావు అని. నువ్వు తప్పు చేస్తావు చెప్పదట. అంటే మునిగిపోయాడు అనమాట తప్పుల్లో, ఆ పాపంలో మునిగిపోయాడు అండి. మీరు చెప్తున్నానండి, మైకులు వింటున్న వాళ్ళకి చెప్తారా, ఈ తప్పుడు జీవితాల్లో ఉన్న వాళ్ళు అంతం భయంకరంగా ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంటుంది. నేను చాలామందిని చూశాను, చాలా భయంకరంగా. వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నా మనకు అనిపిస్తుందండి, దేవుడు నేను అనట్లేదా అని అనిపిస్తుంది. కానీ నేను అలాంటి వాళ్ళు చూశాను, దుర్మరణాలు పొందిన వాళ్ళు. అభిషాలం అనేవాడు ఊడండి తల్లులతో పాపం చేసాడండి, దావీదు కొడుకాడు, దుర్మరణం పొందే. దావీదికి ఏం బాధ లేదు అడి గురించి, ఎంత వాదన చేసాడండి అంటే చచ్చిపోయి, అభిషాలోమా కొడుకా దుర్మరణం ఉందేవా అని ఏడ్చి ఒక గీతం రాశాడండి. దుర్మరణం పాలైపోతారు, కేర్ఫుల్గా ఉండండి, పాప నుంచి పైకి రండి, సమర్థించుకోకండి. లాస్ట్ అందులో కఠినత్వము చివరికి ఆ ప్రవర్తన సాధారణమైపోతుంది. ఆ ప్రవర్తన ఏమైపోతుంది? సాధారణ అయిపోతుంది. చెప్పాను కదా, కొన్ని ఇళ్లలో ఇద్దరు భార్యలు ఉండడం తప్పు కాదు, కొన్ని ఇళ్లలో ఉంపుడు గీతలు ఉండడం తప్పు కాదు, కొన్ని ఇళ్లలో భార్య ఊడితో వెళ్ళిపోవడం తప్పు కాదు, కొన్ని ఇళ్లలో తాగడం తప్పు కాదు. ఆవిడే భార్యగానే చక్కగా ఇక్కడికి వచ్చి ఉద్యోగవంతమైన భార్య సారా బుడ్లు పెట్టి మాంసం వేపి చికెన్ మొక్కలు వేపి మరి పెడుతుంది. మాయా బాగున్నదా అని అడుగుతుంది. ఈ పనికిమాలిన భార్యలు, పనికిమాలిన తల్లులు ఏంటైందటండి వాళ్ళకి? చదువు మళ్ళీ అది చివరికి ఆ ప్రవర్తన సాధారణమైపోతుంది. సాధారణ అయిపోయిందట. ఒకడు వచ్చి నాకు చెప్తున్నాడండి, ఏంటి పాస్టర్ గారు తాగకూడదని ఎక్కడ ఉన్నది ఏంటండి పాస్టర్ గారు, యేసు ప్రభు గారే తాగమన్నారండి, ప్రభు సంస్కారంలో మన చిన్న చిన్న కప్పులు ఇస్తారు కానండి, ఆ పుస్తకం పౌలు బాధపడుతూ రాశాడండి, వాళ్ళు పేకల మీద తాగేస్తున్నారట. ఒరే ప్రభు సంస్కారంలో పేకల మీద తాగకంటారా, ఇంటి దగ్గర తాగంటారా అని చెప్పాడండి. తాగడం తప్పు కాదని చెప్తున్నాడండి నాకు.
అప్పుడు సామెతల గ్రంథం తీసి చెప్పారు, అది ఎర్రనదై ఉండి కట్ల పాము వలె కాటు వేస్తుంది, నిన్ను అవమానం పాలు చేసేదంటే ఇది కూడా ఉన్నది సార్ బైబిల్. అయ్యే ఉంటాయి, ముందు అవే చూసుకోరాలి అంటే. తాగుబోతున్న అక్కడికి వెళ్ళి చెప్పండి, ఆడు ఏమనుకున్నాడు, తాగడం తప్పు కదా అనుకుంటాడండి. అంటే తాగుబోతున్న కొడుకులు చూడండి, ఆడు చెప్పవసలేదు, ఆడు తాగుబోతాడండి. నాకు తీసుకురా నేను చెప్పేసినాడు తాగుబోతాడు. ఫేస్ అంతా గ్లో పోతుందండి, వాడికి మాడిపోతుంది ఫేస్ అంతా. విక్టర్ ప్రభాకర్ ఫేస్ ఎలాగ ఉంటుందండి, ఈ తాగుబోతు వ్యధలకి ఏంటంటే ముందు గ్లో పోతుంది ఫేస్ అంతా, తర్వాత ఏంటంటే లంగ్స్ పాడైపోతాయి, త్వరలో చేస్తారండి, దుర్మరణం పాలవుతారండి. ఏటవుతుందట వాళ్ళకి, చివరికి ఆ ప్రవర్తన సాధారణమైపోతుంది. మామూలు అయిపోతుందట. ఆ వ్యక్తి ఎలాంటి పశ్చాత్తాపము, ఎలాంటి పశ్చాత్తాపము, సిగ్గు ఇందాక చెప్పాను కదా, సిగ్గు లజ్జ అని. సిగ్గు లేదా మానసిక వేదన లేకుండా ఘోరమైన పాపాలు చేస్తాడు. పాపాల మీద పాపాలు చేసుకొని వెళ్ళిపోతుంటాడు ఏంటండి. ఏంటి నేను ఇలాంటి వాళ్ళ గురించి ఏడ్స్ ప్రార్థన చేస్తానండి. ఏంటి నా రక్త సంబంధులు ఉన్నారు ఇలాంటి భ్రష్టులు, నా కుటుంబీకులు ఉన్నారు ఇలాంటి భ్రష్టులు. వాళ్ళ కుటుంబం గురించి అయితే పేపర్లో టీవీలో కూడా వెళ్ళింది భ్రష్ట కుటుంబం అని, అయినా వాళ్ళు మార్పు లేదండి. ఇవాళకి అలా భ్రష్టులుగానే జీవిస్తున్నారండి. కారణం ఏంటంటే ఏమైందట, వాళ్ళు ఘోరమైన పాపాలు చేస్తూనే ఉంటారండి. అర్థమైంది కదండి వివరణ. బైబిల్ వివరణలోనికి వెళ్దాం. మనసు మూలవాక్య చదివిరా పాప. ఆ అబద్ధికులు, ఆ మొదటి తిమోతి 4:3 మొదటి భాగం. ఆ అబద్ధికులు వేయబడిన మనస్సాక్షి గలవారై, తర్వాత తమ్మును తామే అపవిత్రతకు వాళ్ళే అపవిత్రకు అప్పగించుకుంటారు. ఎఫ్ఎస్సి 4:19. వారు సిగ్గు లేని వారై ఉండి, ఏట్లేదండి పదే వస్తుంది, ఏట్లేదండి వాళ్ళకి సిగ్గు లేదు. సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతలోని నానా విధాలైన అపవిత్ర అంటే రకరకాల అపవిత్రతలతో అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వం అప్పగించుకోండి. అంటే దే సెల్ దేర్ బాడీస్. ఏంటి కొంతమంది ఆడవాళ్ళకంటే ఎక్కువ ఖరీదు కూడా ఖర్చు పెట్టదు. అది మీ వెనకాల వచ్చేయాలంటే ఏంటి చిన్న తినుబండారాలు కూడా వచ్చేసిన ఆడవాళ్ళు ఉంటారండి, బట్టలు కొంటే పోయిన వాళ్ళు ఉంటారండి, రకరకాలుగా. అమ్మ ఎందుకమ్మా ఇలా చేస్తాం, ఆ బట్టలు ఎవరు కొంటారండి అంటే దాని పాపాన్ని కూడా ఏం చేసుకుంటుందండి, సమర్థించుకుంటుంటుంది. అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేవి లేదండి, మంచి కుటుంబాలు చెడ్డ కుటుంబాలు, పాపులకి మంచి పాపులు చెడ్డ పాపులు అనేవి ఉండదండి, పాపే. ఏంటి మారారిక మూర్తి గారు మాట్లాడేటప్పుడు ఓ పాపి అని పిలుస్తున్నాడు. నేను మూర్తి గారు ఏంటి సార్ ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టుగా పిలుస్తున్నారు సార్ అని. పాపి అనేవాడు పాపే, మంచి పాపి చెడ్డ పాపి లేదు. వీటి కొద్ది మంచి పాప అండి, వీడు చాలా చెడ్డ పాపి అనేవాడు. పాపే. సిన్ ఈజ్ ద సిన్. ఒక దోషమును బట్టి నిత్య నాశనానికి పోయిన వారి కలరు. దేవునికి చోటి అనే స్థితి, దేవునికి చోటి అనే స్థితి. రోమన్స్ చాప్టర్ 1:28. దేవునికి చోటి అనే స్థితి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక. ఇంక మనసంతా నువ్వని ప్రియుడితో అంటే దేవుడికి చోటు ఎక్కడ ఉంది అక్కడ? ఏంటి మనసంతా ప్రియురాలంటే దేవుడికి చోటు ఎక్కడ ఉంది అక్కడ? నా మనసంతా మా అమ్మ అంటే దేవునికి చోటు ఎక్కడ ఉంది? మనసంతా మా నాన్న అంటే దేవుడికి చోటు ఎక్కడ ఉందండి? నా మనసంతా పాస్టర్ గారు లేరు, నా మనసంతా బాబు లేడు, ఎవరు లేరు, నా మనసంతా ఎవరు ఉన్నారండి? యేసయ్య ఉన్నాడు. చెప్పమ్మా మళ్ళీ అదే చదువు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు. చాలా భయంకరమైందండి. మీరు ఎప్పుడైతే దేవుడికి చోటు ఎవరో మీకు ఏంటి జరుగుతుందటమ్మా? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. దేవుడు అప్పగించాడట భ్రష్ట మనసు. పోవే నిన్నెవడు బాగు చేయలేడు, వదిలేసాడట దేవుడు. అండి దేవుడు వదిలిస్తేనే మనుషులు ఈ భ్రష్టత్వాల్లో పోతారండి. తర్వాత దైవ భక్తికి శక్తి లేకపోవట. భక్తి ఉంది, టన్నులు భక్తి ఉంది. ప్రార్థన చేయండి అంటే ప్రభు నాయనా ఆకాశం దించేస్తారు కిందకి. ఏట్లేదండి, శక్తి లేదు. దాని గురించి చెప్తున్నాండి. 2 తిమోతి 3:5.
పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ మేడమ్మని చూస్తే భక్తి తెల్ల బట్టలు వేసేసుకొని చివరి వరకు ఆ జాకెట్ వేసుకొని ముసుగేసుకొని స్తోత్రం 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 అంటుంటారు. ఇంట్లో స్తోత్రం ఉండదు, బతుకులో స్తోత్రం ఉండదు. ఏంటంటున్నాడు అన్నమాట చెల్లి? పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి గల వారి వల్లే కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఎందురు. శక్తి లేదండి. అంటే విక్టర్ ప్రభాకర్ శక్తితో జీవిస్తున్న కాపరండి. ఒకవేళ స్థితి లేకపోతే నేను ప్రసంగాలు చేయను, పాస్టర్గా కూడా ఉంటానండి. శక్తిని కలిగి ఉండాలా, పవర్ ఉండాలండి, మాటలో శక్తి ఉండాలి, బ్రతుకులో శక్తి ఉండాలి, కుటుంబంలో శక్తి ఉండాలి. తర్వాత దుర్మార్గత నుండి మరలక, ఇర్మియా 23:14, దుర్మార్గత నుండి మరలక. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా యెరూషలేము ప్రవక్తల ఘోరమైన క్రియలు చేయగా నేను చూసితిని. వారు వ్యభిచారులు. వారు ఎవరటండి? వ్యభిచారులు. ఇందాక చెప్పాను కదా, ఆర్ఆర్కే మూర్తి గారు ఓ పాపి అంటుంటే ఈయనేమంటున్నాడండి? ఓ వ్యభిచారి. వ్యభిచారుల్లో అసత్యవర్తనులను, సత్యం లేని వారును, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక ఎవడు ఆడు దుర్మార్గత నుండి మరలకుండా దుర్మార్గుల చేతులను బలపరచు. దుర్మార్గుల చేతులు బలపరుస్తారు. వారందరూ నా దృష్టికి వీళ్ళందరూ ఎలా కనిపిస్తారటండి? సొదొమ వలెనైరి. సుధమ. యేసు ప్రభు గారిని అడిగారు, అయ్యా అంత్య దినాలు ఎలాగుంటే సుధమ గుమారాలు ఉంటాయి అంటాడు. నోవా దినాలు వల్ల ఉంటాడు. సుధమ. మళ్ళీ అదే మాట, వారందరూ నా దృష్టి వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి. సుధమ వలనైరి. దాని నివాసులు గొమొర్రా వలెనైరి. దాని నివాసులు గుమర్రా అయిపోయారండి. సుధమ గుమరాలు అంటే ఏంటి తెలుసండి? ఇవాళ క్రైమ్ ఎంత ఉందో ప్రపంచంలో ఆవేళ క్రైమ్ ఉంది. ఇవాళ పాపం ఎంత ఉందో ప్రపంచంలో ఆవేళ ఆ రోజుల్లో పాపం ఉంది. అక్కడ ఎవరు ఏం చేస్తారండి? మగవాళ్ళతో శయనిస్తున్నారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో శయనిస్తున్నారు, మనుషులు జంతువులతో శయనిస్తున్నారు. అంటే భయంకరమైన భ్రష్టతలో ఉంది సుధమ గుమర. ప్రభు చెప్పాడు అలాగ ఉంటాయి అంచె దినాలు. లాస్ట్ అపవిత్రమైన మనస్సాక్షి. టైటస్ చాప్టర్ 1:15, తీతు పత్రిక 1:15. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని పవిత్రుడికి అన్నియు పవిత్రములే గాని పవిత్రులకును అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైన ఏది పవిత్రం కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడ్డది. మళ్ళీ చదువురా. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని. దానికి అర్థం ఏంటంటేనండి, మంచోడికి అందరూ మంచోళ్ళుగా కనిపిస్తారు. నాకు అందరూ మంచోళ్ళుగా కనిపిస్తారు. ఏమంటే నేను ఇవాళ చెప్తున్నానండి, ఒక వ్యభిచార స్త్రీని కూడా నేను గౌరవిస్తానండి. అంటే వ్యభిచార స్త్రీని మీరు అసహించుకుంటారండి. అది ఎందుకు వ్యభిచారం చేస్తుందండి? దాన్ని తిండి పెట్టేవాళ్ళు లేడు, దాన్ని బతుకు చూసేవాళ్ళు లేడు, దాన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. అవన్నీ చేయి నువ్వు, దాన్ని వ్యభిచారం మానేమని చెప్పు. ఏంటంటే మంచోళ్ళకి అందరు కూడా మంచోళ్ళగా, నాకు అందరూ మంచోళ్ళగా కనిపిస్తారు, కూడా చెడ్డోళ్ళగా కనిపించడం. ఎవరినైనా నేను ఆదరించగలను, ఎవరినైనా నేను ప్రేమించగలను. రెండో భాగం ఏం చెప్తున్నాడేమో, అపవిత్రులకును, ఈ పనికి మాలలో ఉంటారు చూసారా, అవిశ్వాసులు ఉన్నారు చూసారా, ఏది పవిత్రమైనది కాదు. అంటే పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇది సింగారించి తయారు ఊర్ల మీద పోతుంటుంది. ఆ ఎదురింటి ఆవిడ పోమని నాన్న చూడడానికి అమ్మని చూడ తయారు వెళ్తే అవును అలాగే ఇది వెళ్ళిపోతుంది కాబోలా అని అనుకుంటుంది. అర్థమైందండి? పనికి మాలిన వాళ్ళకి అందరూ పనికి మాలిన వాళ్ళకి కనిపిస్తారు. చదివిన తర్వాత వారి మనస్సును, కారణం ఏంటంటే వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి. ఎందుకు అలాంటి ఆలోచనలకు వస్తాయంటేనండి, వారి మనస్సు ఇంకా మనస్సాక్షి ఏమైపోయిందమ్మా, అపవిత్రపరచబడి. మంచి ఆలోచన చేయలేరండి. మా తండ్రి గారు మాకు ఇవన్నీ నేర్పించాడండి. ఎవరి గురించి మీరు చెడుగా ఆలోచించకండి, ఎవరికి చెడు చేయకండి. మా ఫాదర్ నేర్పించాడు మాకు అన్ని చిన్నప్పటి నుంచి. సామ్యుల్ బాబు నేను చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాను. దేవుడండి నాకు మంచి భార్యని ఇచ్చాడు, మంచి కుమారుని ఇచ్చాడు, మంచి కోడలు, మంచి మనడు మనవరాలు. నేను ఎవరిది ఆశించినండి, నా గోళ్ళని పడతాను. అమ్మగారు ఎవరిది ఆశించదు, ఆడి గోలాడు పడుతుంది అంతే. బాబు ఎవరిది ఆశించడు, ఆడి గోలాడు పడతాడు. నా కోళ్ళు ఎవరిది ఆశించదు, ఆడి పని ఆడు చూసుకుంటాను. నా మనడు మనవరాలు ఎంత వాళ్ళ పనులు చూసుకుంటాను. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళందరూ కూడా? తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నారు. నీ పని నువ్వు చేసుకుంటే నువ్వు చాలా గొప్పదనివ్వండి. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకుని నువ్వు గొప్పవాడివండి. ఎదుటివారికి ఎప్పుడు కీడతాలు పెట్టకండి, మనస్సాక్షిని చంపుకోకండి, మంచి చేయండి, మంచి వాళ్ళుగా జీవించండి.
పాస్టర్ గారు ఈ బాధ అంతా బాగుంది కానీ నా స్థితి వేళ ఎలాగుందంటే మానసికమైన వేదన లేకుండా ఘోరమైన పాపాల స్థితికి వెళ్ళిపోయాను. ఆ స్థితిలో ఉన్నానంటే నేను మీకేం చేయలేను తల్లి. యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా మీరు దర్శించండి. నాకు యాక్సిడెంట్ అయింది 76వ సంవత్సరంలో, భయంకరమైన యాక్సిడెంట్ అయితే అందరూ అనుకున్నారు ఈ హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతాడు అనుకున్నారు. ఉదయం 6:15 యాక్సిడెంట్ అయింది. బస్సులో వెళ్తున్నాను, లారీ గుద్దేసింది, కుండపోత వర్షం, బస్సు 2 ముక్కలుగా అయిపోయింది. ఇలాగా రోడ్డు మీద పడిపోయాను. నాకు ఇలా కళ్ళు చూసారు, మా నాన్నగారు నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు. ఆయన చెప్పాడు బస్సు అనమాట. అది నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకు కేజీహెచ్ S2 వార్డులో తల మొదలుకొని అన్నీ కట్లే. నేను అనుకున్న ఇవన్నీ తీస్తే కురిపిగా ఉంటానేమో అనుకున్నానండి. దేవుడు నన్ను నూతన సృష్టిగా దేవుడు నన్ను వాడుకున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోండి. నేను దీంట్లో పైకి రాను అనుకుంటే నేను ఎవడో బాగు చేయలేడు. అవాళ నాకు ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఒళ్ళంతా తిమిరు. అప్పుడు ఎవడైనా అంటే పన్నాడు ఎవడైనా వచ్చి పిన్నిస్తో నాకు కాలు గుచ్చినా నాకు తెలియదు, నా చేను గుచ్చినా నాకు తెలియదు. కారణం ఏంటంటే ఒళ్ళంతా తిమిరిలో ఉంది. పాపలో మూలిగిపోయినాడు బ్రతుకంతేనండి. నువ్వు పాపలో మూలిగిపోతే నీకు మంచిగా అనిపించదు. అది నువ్వు చేసిన తప్పు అని కూడా నీకు అనిపించదు. ఒకే ఒక దగ్గర తప్పు అనిపిస్తుందండి. మరలా నేను మొదటికి వచ్చేసానండి. వేకువజామునే ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చున్న వారులారా మీకు యేసు ప్రభుకి సంబంధం లేదు. అదేంటండి పాస్టర్ గారు, నేను మధ్యాహ్నం భోజనం చేశాక చేస్తానని ఏం ప్రార్థన చేస్తావు? తోతలు పడుకొని నిద్ర ప్రార్థన చేస్తావు. వేకువజామునే లెగిసి నువ్వు ప్రార్థన చేయటం లేదండి. ఏంటి చెప్పారండి? నీలో పాపం ఉన్నది, నీ పాపము నిన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు. ఎప్పుడైతే ఆ పాపము పరిపక్వమైపోయిందో ఏంటన్నాడండి? మరణానికి అంటది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసు నా కృపామయుడా, ఇవాళ నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. ఈ వాత వేయబడిన మనస్సాక్షి తప్పుని తప్పుగా తెలుసుకోలేని దుస్థితి నుండి నన్ను, ఇక్కడ ఉన్నవారిని, ఈ మెసేజ్ విన్న ప్రపంచానికి ఆ దుస్థితిని విడిపించి మారు మనసు పొందు కృపను దయచేయండి. మీ దగ్గరే మా పాప క్షమాపణ ఉంది తండ్రి. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త విధమైన పాపములను మనం విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడని చెప్పారు ప్రభువా. అట్టి కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.